హలో, వెల్కమ్ టు అబీ టెక్నిక్స్. ఇంతకుముందు నా వీడియోస్ చూస్తుంటారు మీరు. ఇంకో వీడియో చేయబోతున్నాను. కెనాన్ ప్రింటర్ గురించి ఇంకొక వీడియో చేయబోతున్నాను. కెనాన్ ప్రింటర్లో పిక్స్మా G2000 మీరు ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టినప్పుడు కొన్నిసార్లు అయితే ప్రింట్అవుట్ కరెక్ట్గా రాదు. లైన్స్గా లెటర్స్ కట్ అవ్వటం అట్లా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీరు పొరపాటున ఈ స్కానర్ని ఇలా ఓపెన్ చేస్తారు. చూసారు కదా, ఇట్లా స్కానర్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి పైపులు కనిపిస్తున్నాయి కదా, ఇంకు పైపులు. ఇవి 4 కలర్స్ ఇంకు పైపులు. అవి ఇంకు ఎంటీ ఉంటాయి, మొత్తం ఖాళీ పైపులు ఉంటాయి. ఖాళీ పైపులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అవి ఎందుకు వెళ్తాయి అంటే ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను చేసే ప్రింటర్లో ఇంకులు ఆల్రెడీ ఉన్నవి. ఇవి ఎందుకు ఎంటీ పైపులు అవుతాయి అంటే చూపిస్తాను. ఒకసారి స్కానర్ క్లోజ్ చేశాను, ప్రింటర్ ఆన్ చేసి ప్రింటర్ ఇట్లా రెడీ అయినప్పుడు, పవర్ లైట్ కాన్స్టెంట్ అయినప్పుడు, ప్రింట్అవుట్ సక్రంగా కరెక్ట్గా 2 లెటర్స్ కట్ అవుతా ఉన్నప్పుడు ప్రింట్అవుట్ ఎందుకు రావట్లేదా అని చెప్పేసి మనం పొరపాటున స్కానర్ ఓపెన్ చేస్తాం. స్కానర్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ క్యాటరీలు కనిపిస్తున్నాయి కదా. ఈ క్యాటరీలు ఒకసారి తీసి పెట్టేటప్పుడు ఈ డోర్స్ అనేవి ఓపెన్లో ఉండాలి. ఒకవేళ ఓపెన్లో కనుక లేకపోతే ఈ ట్యాంకుల్లో ఉన్న ఇంక్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి. అన్ని పైపుల్లో కొంటే ఇంకు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలాగ మీరు పొరపాటుగా అవి క్యాటరీలు ఓపెన్ చేయటం వల్ల ఇంక్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని మనం ప్రింట్ హెడ్లోకి రీఫిల్ చేసుకోవాలంటే ఎలా రీఫిల్ చేయాలనేది ఈ వీడియోలో చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ ఓపెన్ చేసినటువంటి ఇలా ఇంక్ మొత్తం ఫిల్ అయిన తర్వాత, అంటే పైపులు నిండా ఫిల్ అయిన తర్వాత స్కానర్ క్లోజ్ చేసుకొని ఇక్కడ పవర్ లైట్ కాన్స్టెంట్ అవుతుంది, బ్లింక్ అవ్వకుండా ఇట్లా కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ అయిన తర్వాత
ప్రింట్అవుట్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. జిరాక్స్ కానీ సిస్టమ్ నుంచి ప్రింట్ కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అట్లా ప్రింట్అవుట్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.